అన్న ఇక్కడ ఎమ్మెల్యే ఎవరన్నా? మీకు తెలియదా? ఇక హ్మ్. టైగర్ సుధీర్ రెడ్డి ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీకి ఎట్లుంది పరిపాలన మరి సుధీర్ రెడ్డి? పరిపాలన 24 అవర్స్లో ఒక 6 అవర్స్ ఇంట్లో పనుకుంటాడేమో పనికి, 18 అవర్స్ అంతా పబ్లిక్లో ఉండే లీడర్ హ్మ్. మన తెలంగాణలో. మాటల్లో కాకుండా చేతల్లో చూపించే లీడర్ అంటే ఒక సుధీర్ అన్ననే. హ్మ్. ప్రతి ఒక్కడు పొద్దున ఒక 2000 మంది దాకా అన్న ఆఫీస్కి వచ్చి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రాబ్లంలు చెప్పుకుంటే ప్రతి ఒక్క ప్రాబ్లం క్షుణ్ణంగా విని ఎట్లా సాల్వ్ చేయాలి, ఎవరికి చెప్పాలి, ఎట్లా చెప్పాలి, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఐడియా లేకుండా ఐడియా ఇచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే మనిషి ఒక ఎమ్మెల్యే మన తెలంగాణలో ఉన్నాడంటే ఒక సుధీర్ అన్ననే. నేను బాగా చెప్తున్నా. వేరే ఎమ్మెల్యే ఎవ్వరివి ఈయనకి సాతు రాదు, మొత్తం ఆయనకి రేంజ్లో రారు. ఎవరైనా ఉండని నాకు తెలిసిన పట్టు సుధీర్ అన్ననే ఒక బెస్ట్ ఎమ్మెల్యే. ఎందుకంటే ఆయనకు 2014 కాంగ్రెస్ టైంలో బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు వచ్చింది. ఉమ్. అంటే ఎట్లుంది అన్న పరిపాలన ఇక్కడ? పరిపాలన సూపర్. హ్మ్. మొన్నవి ఒక అసోసియేషన్ దగ్గర పోతే ఈయన ఎమ్మెల్యేనే, ఎప్పటికీ ఎమ్మెల్యేనే అని చెప్తున్నారు. ఒక బాహుబలిలో చెప్పినారు కదా, రాజు లేకున్నా రాజు ఉన్నా ఈయన రాజే అని. ఎందుకంటే ఆయన అట్లా పరిపాలన చేస్తాడు. ఎమ్మెల్యే అంటేనే ఒక దానికి హుందాతనం తెచ్చే మనిషి ఎవరంటే సుధీర్ అన్ననే. ఏ ప్రాబ్లం అయినా ఎవరికైనా మనిషికి ఏం కావాలి బ్రదర్, మంచి వినాలి, వాళ్ళకి సాల్వ్ చేసేలాగా రూట్ చూపించాలి, ఎట్లన్నా సాల్వ్ చేయాలి. అది ఎవరు వచ్చినా, చిన్న పిల్లోడు వచ్చినా, పెద్దోళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా రెస్పెక్ట్, ఆ కాన్స్టిట్యున్సీకి ఎట్లా డెవలప్ చేయాలి, విజన్ అన్నీ సుధీర్ అన్నకే. ఈ మన ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ మీరు పోయి చూడండి, ఎన్ని ఫ్లైఓవర్స్, అండర్ పాస్లు, గార్డెన్స్, పార్క్స్. ఇన్ ఇండియాలో అన్ని పార్క్స్ లేకుండా కాన్స్టిట్యున్సీ ఒకటి ఉందంటే మన ఎల్బీనగర్. ఇన్ని పార్క్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ ఏమైనా ఇండియాలో చూసుకోండి, మన ఎల్బీనగరే వెళ్తుంది. గూగుల్లో కొట్టి చూడండి, హౌ మెనీ పార్క్స్ ఇన్ కాన్స్టిట్యున్సీ అని కొట్టండి, ఎల్బీనగర్లో కొట్టండి, మనదే ఎక్కువ వస్తుంది.